హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అయితే 2026 జనవరి 1 to 15 వరకు అనమాట. సో ఈ నోట్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి. ముందుగా ఈరోజు ఇటీవల పెర్సిస్టెంట్ సిస్టమ్ సంస్థ తమ ఎక్స్పీరియన్స్ ఫార్మేషన్ స్టూడియోని భారత్లోని ఏ నగరంలో ప్రారంభించింది? ఇటీవల పెర్సిస్టెంట్ సిస్టమ్ సంస్థ తమ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్మేషన్ స్టూడియోను భారత్లోని ఏ నగరంలో ప్రారంభించింది? ఇటీవల పెర్సిస్టెంట్ సిస్టమ్ సంస్థ తమ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్మేషన్ స్టూడియోను భారత్లో ఏ నగరంలో ప్రారంభించింది అంటే పూనా నగరంలో అయితే ప్రారంభించింది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అమెరికాలో ఆహార ఔషధ నియంత్రణ సంస్థ FDA ఇటీవల గుండె జబ్బులు, డయాబెటిస్ మొదలైన వాటిని నివారించే, బరువు తగ్గించే ఔషధాన్ని నోటితో తీసుకునే రూపంలో అమ్మకాలు చేసేందుకైతే ఆమోదం ఇచ్చింది. అది ఏది? అమెరికాలో ఆహార ఔషధ నియంత్రణ సంస్థ FDA ఇటీవల గుండె జబ్బులు, డయాబెటిస్ మొదలైన వాటిని నివారించే, బరువు తగ్గించే ఔషధాన్ని నోటితో తీసుకునే రూపంలో అమ్మకాలు చేసేందుకైతే ఆమోదం ఇచ్చింది. అది ఏది అంటే రైబెల్సస్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆసియా క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్లో ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్లు 2026 జాబితాలో అత్యధిక విద్యా సంస్థలు కలిగినటువంటి దేశం ఏది అంటే చైనా దేశం. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచ శాంతి సూచి 2025 ప్రకారము 2024-25లలో అత్యధిక సైనిక వ్యయం చేసినటువంటి దేశాల్లో భారత్ స్థానం ఎంత అంటే 4వ స్థానంలో నిలవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూయార్క్ నగరానికి ఇటీవల మొట్టమొదటి ముస్లిం దక్షిణాసియా ప్రాంతానికి చెందినటువంటి రెండవ అత్యంత పిన్న వయస్కుడైన మేయర్గా ఎన్నికైన వ్యక్తి ఎవరు అంటే జోఫ్రాన్ మామ్దాని అనమాట. యూబీఎస్ అంతర్జాతీయ సంపద నివేదిక 2025 ప్రకారం 2025లో అత్యధికంగా మిలియనీర్లను కలిగిన దేశాల్లో భారత్ స్థానం ఎంత అంటే 14వ స్థానం అంట. యూబీఎస్ అంతర్జాతీయ సంపద నివేదిక 2025 ప్రకారం 2025లో అత్యధికంగా మిలియనీర్లు కలిగిన దేశాల్లో భారత్ స్థానం ఎంత అంటే 14వ స్థానం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల ఒక గల్ఫ్ దేశం యోగాను పోటీయుతమైన క్రీడగా ప్రకటించాలని నిర్ణయించింది. అది ఏ దేశం? ఇటీవల ఒక గల్ఫ్ దేశం యోగాను పోటీయుతమైన క్రీడగా ప్రకటించాలని నిర్ణయించింది. అది ఏ దేశం అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల ఇస్రో స్వయంగా భూమి నుంచి దూరంగా ఉన్న భూస్థిర కక్షలోకి కొన్ని వేల కేజీల బరువున్నటువంటి ఉపగ్రహాన్ని అయితే ప్రవేశపెట్టింది. ఆ ఉపగ్రహం ఎన్ని కిలోలు ఉంటుంది? ఇటీవల ఇస్రో స్వయంగా భూమి నుంచి దూరంగా ఉన్నటువంటి భూస్థిర కక్షలోకి కొన్ని వేల కేజీల బరువున్నటువంటి ఉపగ్రహాన్ని అయితే ప్రవేశపెట్టింది. ఆ ఉపగ్రహం ఎన్ని కేజీలు ఉంటుంది అంటే 4410 కిలోలు అయితే ఉండడం జరుగుతుంది. సో 4410 కిలోల బరువున్నటువంటి CMS-03 మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అయితే LVM-3 పేరు గల భారీ రాకెట్ ద్వారా నవంబర్ 2న ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తరహా ఉపగ్రహ ప్రయోగం అయితే భారత్కి మొట్టమొదటిసారి అన్నమాట. 4410 కిలోల బరువున్నటువంటి CMS-03 మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని LVM-3 భారీ రాకెట్
తో అయితే ప్రవహించింది. ఇదే మొట్టమొదటిసారి కూడా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 2025 అక్టోబర్ 31న 2025 అక్టోబర్ 31న అమెరికా ఒక ఆఫ్రికా దేశాన్ని ప్రత్యేక ఆందోళనకరమైన దేశంగా ప్రకటించింది. అది ఏ దేశం? 2025 అక్టోబర్ 31న అమెరికా ఒక ఆఫ్రికా దేశాన్ని ప్రత్యేక ఆందోళనకరమైన దేశంగా ప్రకటించింది. అది ఏ దేశము అంటే నైజీరియా దేశం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 2025 సంవత్సరానికి చదరంగంలో ఏ కప్పును విశ్వనాథన్ ఆనంద్ కప్పుగా వ్యవహరించేందుకు నిర్ణయించారు. 2025 సంవత్సరానికి చదరంగంలో ఏ కప్పును విశ్వనాథన్ ఆనంద్ కప్పుగా వ్యవహరించేందుకు నిర్ణయించారు అంటే ప్రైడ్ ప్రపంచ కప్పు. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ నోట్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. అంతేకాకుండా ఈ నోట్స్ పీడిఎఫ్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది అనమాట. థ్యాంక్ యూ, లవ్ యూ, కీప్ వాచింగ్.